నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనం ఎక్కడ సహజంగా ఏ ట్రిప్కి వెళ్ళినా, ఏ టూర్కి వెళ్ళినా, ఇప్పుడు సహజంగా మనం జలపాతాలకు వెళ్తూ ఉంటాం, లేదంటే కనుక నదుల దగ్గరికి వెళ్తూ ఉంటాం, మౌంటైన్ ఏరియాస్కి వెళ్తూ ఉంటాం, వ్యాలీస్కి వెళ్తూ ఉంటాం. ఇట్లా ఎక్కడికి వెళ్ళినా కొంత సెల్ఫీలు తీసుకోవడం పరిపాటిగా మారింది. మరోవైపు సోషల్ మీడియాలో సెల్ఫీలు పెట్టడం ఒక క్రేజ్ను కూడా, అరే ఈ సెల్ఫీ అద్భుతంగా ఉంది, లేకపోతే ఈ రీల్ అద్భుతంగా ఉంది అని కింద తోటి మన ఫాలోవర్స్ కానీ, లేదంటే కనుక మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ వీళ్ళందరూ కూడా కామెంట్స్ ఇచ్చారు అంటే ఒక తెలియనటువంటి ఒక అనుభూతి. అందుకనే ఇప్పుడు సెల్ఫీ పిచ్చితోటి చాలామంది ప్రాణాలు వదిలినటువంటి ఘటనలు ఉన్నాయి. మరోవైపు మనకి గతంలో ఒక 10 ఏళ్ల క్రితం అనుకుంటున్నా తెలిసి బియాస్ నది ఎపిసోడ్ మనకు గుర్తుండే ఉంటుంది. దాదాపుగా ఇంజనీరింగ్ విద్యార్థులు 10 మందో ఎంతమందో 9 మందో వెళ్ళి చనిపోయినటువంటి ఘటన, అంటే నీళ్ళలో కొట్టుకుపోయినటువంటి సందర్భం. ఇట్లా ఏ రిజర్వాయర్కి వెళ్ళినా, లేదంటే ఏ నది దగ్గరికి వెళ్ళినా కొంత సెల్ఫీల కోసం, ఫోటోల కోసం వెళ్ళటం, అక్కడ ప్రమాదాలు జరగటం, కాలు జారటము, లేదంటే కనుక నీళ్లు వచ్చేయటము, ఇట్లాంటి ఘటనలు అనేకం చేస్తూ ఉంటారు. అయితే ఆ సెల్ఫీ మోజులో మనం రిస్క్లో ఉన్నామనే విషయాన్ని మనం ఓవర్లుక్ చేస్తూ ఉంటాం. అంటే ఏం జరగదులే, ఏం జరుగుతుంది, ఇదంతా బాగానే ఉంది కదా అని అనుకుంటాం. కానీ ప్రమాదం ఎప్పుడు చెప్పిరాదు. కానీ ఆ ప్రమాదాలను అరికట్టలేక ఇప్పటిదాకా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు హైదరాబాద్లో తీసుకుంటే హుస్సేన్ సాగర్, అక్కడ సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అక్కడ లేక్ పోలీసింగ్ కూడా చాలా యాక్టివ్గా చాలా మందిని సేవ్ చేసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. అంటే నాట్ ఓన్లీ హుస్సేన్ సాగర్, ఇట్లా చాలా వరకు లేక్ పోలీసింగ్ జరుగుతుంటుంది. బీచ్ల దగ్గర పోలీసులు పహారా కాస్తూ ఉంటారు, వాళ్ళు నిత్యం తిరుగుతూనే ఉంటారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కానీ, లేకుంటే క్రైమ్ రికార్డు కాకుండా చూసుకుంటూ ఉంటారు. సో ఇట్లాంటి సందర్భాల్లో టెక్నాలజీ వచ్చిన తర్వాత వీటికి చాలా వరకు మనకు అనేక సందర్భాల్లో టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నటువంటి పోలీస్ శాఖ ఈ మూడో కన్ను అనేది చాలా వరకు క్రైమ్స్ని ట్రేస్ చేయడంలో, కేసులు ఛేదించడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది, చాలా కీలకంగా మారుతుంది కూడా. కీలకమైనటువంటి ఎవిడెన్స్లో ఇప్పుడు అనేక కేసులను ఛేదిస్తున్నారు పోలీసులు అందరూ కూడా ఇటువంటి సీసీ కెమెరాలతోటి. మరి ఇప్పుడు ఈ సీసీ కెమెరాలను ఉపయోగించే ప్రమాదాలను కూడా అరకట్టవచ్చు, చెక్ పెట్టవచ్చు అంటే ఎంత గొప్ప టెక్నాలజీ అనుకోవాలి. శబాష్ చెప్పాల్సింది నిజంగా. ఎందుకంటే వాళ్ళు ప్రాణాలు పోతాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ ఒక సరదా కోసం వెళ్ళి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నటువంటి ఘటనలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఇటువంటి ఘటన ఒకటి కర్ణాటకలో చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ వీడియో, నేను మీకు చూపించే వీడియో, ఈ ఘటన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల పోలీస్ శాఖ మరోవైపు చాలా వరకు దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే దీన్ని ఒక మోడల్గా తీసుకొని దీన్ని స్టడీ చేసి ఇటువంటి టెక్నాలజీని మొత్తం కొంత సెన్సిటివ్ ఏరియాస్లో, ఎక్కువ ప్రమాదాలు జరిగే చోట కూడా వీటిని కొంత ఇటువంటి దాన్ని కొంత ఇన్స్టాల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఎగ్జాక్ట్గా అంటే కంట్రోల్ రూమ్ నుంచి డైరెక్ట్గా సీసీ కెమెరాలు మానిటర్ చేసుకునే ఘటనలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఖచ్చితంగా సీసీ కెమెరాలను కంట్రోల్ రూమ్ నుంచి మానిటరింగ్ చేసుకుంటుంటారు. కానీ మానిటరింగ్ చేసుకొని అదే కంట్రోల్ రూమ్ నుంచి వార్నింగ్స్ కూడా ఇస్తే చాలా వరకు పబ్లిక్ సేవ్ అవుతారు. ఇప్పుడు ఇట్లాంటి ఘటన కర్ణాటకలో జరిగింది. జూన్ 1వ తేదీన ఆదివారం గోకర్ణలో ఒక సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది, చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే తల్లిదండ్రుల నిర్లక్ష్యం, పోలీసులు అలర్ట్ అవ్వటం మధ్య జరిగినటువంటి ఘటన ఇది. అంటే ఒక చిన్నారి ప్రాణాలను కాపాడినటువంటి సిచ్యువేషన్స్. ఇది ఒక రకంగా చూస్తే అందరినీ షాకింగ్ గురి చేస్తుంది. అంటే నివ్వరబోతుంది, ఒక రకంగా అందరూ కూడా నివ్వరబోతాం. అత్యున్నతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం, ఒక నిబద్ధత, అంటే డెడికేషన్తో కూడినటువంటి పోలీసుల పనితీరుకు వాస్తవానికి సలాం కొట్టాల్సింది. ఎందుకంటే చిన్న పాప ప్రాణాలు కాపాడారు వాళ్ళు పోలీసులు. ఎందుకంటే ఎవరు చనిపోవాలని వెళ్ళరు, కానీ సెలవుల్లో సరదాగా ఎంజాయ్ చేయడానికి ఎవరైనా ఫ్యామిలీస్తో బయటికి వెళ్తుంటారు. అట్లాగే అంకోలా నుంచి గోకర్ణకు వచ్చినటువంటి కొందరు పర్యాటకులు గంగావళి నది పైన ఉన్నటువంటి వంతెన అందాలకు ముగ్ధులైపోయారు. ఇంకేముంది, ఇప్పుడు వాళ్ళు కారు ఆపి మరీ సెల్ఫీల కోసం, ఫోటోల కోసం తీసుకోవడం మొదలుపెట్టారు. ఆ వంతెన దగ్గరికి వెళ్ళి అక్కడ వంతెన మీదే ఆ పాపను నించోబెట్టి ఫోటోలు తీసుకుపోయారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడే వాళ్ళు చేసేటువంటి ఒక చిన్న పొరపాటు ఊహించినటువంటి పరిణామాలు దారితీసింది. ఆ అందమైన వంతెన అంచున కింద నది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఒక చిన్నారి అక్కడ నిలబెట్టి, వాళ్ళ కూతురుని అక్కడ నిలబెట్టి, ప్రమాదకరంగా నిలబెట్టి ఫోటోలు తీయడానికి ఆ తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. ఆ దృశ్యం చూసినటువంటి ఏ ఒక్కరి గుండె అయినా ఖచ్చితంగా గుబేలంటుంది. అంటే చిన్న పట్టు తప్పినా, లేక ఆ పాప ఏదన్నా కొంత చేతులు కాళ్ళు కొంచెం ఇంబ్యాలెన్స్ అయినా ఎమ్మటే ఆ నదిలోకి పడిపోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఆ ప్రాణాలు వెనక్కి కూడా రావు. చిన్నారిని కాపాడటం దాదాపుగా అసాధ్యమని చెప్పుకోవాలి, అంత పైనుంచి పడితే. మరి అదే క్షణంలో గోకర్ణ పోలీస్ స్టేషన్లో అమర్చినటువంటి ఒక సీసీ కెమెరా వ్యవస్థ ఈ ప్రమాదకర దృశ్యాన్ని పసిగట్టి కొంత క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎమ్మటే కెమెరాలతో అనుసంధానమైనటువంటి స్పీకర్ల ద్వారా ఈ దంపతులకు నేరుగా పోలీసులు అక్కడి నుంచి హెచ్చరికలు జారీ చేశారు. మరి అది ఎంత అద్భుతంగా పాపను రక్షించారు. వెంటనే అలారం ఇవ్వగానే వాళ్ళు వెళ్ళిపోయారు.
ఆ బిడ్డను వెంటనే కిందికి దించేయండి అంటూ కూడా ఇది చాలా ప్రమాదం అని హెచ్చరిస్తూనే వాళ్ళు అలర్ట్ అయిపోయారు పోలీసులు కూడా. ఒకసారి ఆ వీడియోని చూపిస్తా మీకు, చూసిన తర్వాత మీరు కూడా డిసైడ్ అవ్వండి. ఇక్కడ చూడండి, ఇది రోడ్డు. ఈ రోడ్డు దగ్గర నుంచి వీళ్ళు కారు ఆపి ఆ ఆహ్లాదకరంగా ఉన్నటువంటి నది దగ్గరకు వెళ్ళి ఫోటోలు తీసుకోవడానికి వెళ్తారు. వెళ్ళిన సందర్భంగా వాళ్ళు వెళ్తారు అక్కడికి. ఇది నది. వెళ్ళారు, ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ నది దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం చూస్తే ఇది క్లోజ్ షాట్. వాళ్ళు చూడండి మానిటరింగ్ మొత్తం అక్కడి నుంచి సీసీ కెమెరాను మానిటర్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. చూసారు చూడండి ఎంత ఎడ్జ్లో ఆ చిన్న పాపను పట్టు. ಪ್ರವಾಸಿಗರೇ ಇಲ್ಲಿ ಗಮನಿಸಿ, వాళ్ళు స్టేషన్ లో నుంచి సీసీ కెమెరాల్లో వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. చూడండి ఎట్లా చెప్పారు. ಪ್ರವಾಸಿಗರೇ ಇಲ್ಲಿ ಗಮನಿಸಿ, ನೀವು ಗೋಕರ್ಣದ ಗಂಗಾವಳಿ ನದಿ ಸೇತುವೆ ಮೇಲೆ ನಿಂತಿದ್ದು ನದಿ ರಭಸವಾಗಿ ಹರಿಯುತ್ತಿದ್ದು ಅಪಾಯಕಾರಿಯಾಗಿದೆ. ನಿಮ್ಮ ಮಗುವನ್ನ ದಯವಿಟ್ಟು ಸುರಕ್ಷಿತವಾಗಿಟ್ಟುಕೊಳ್ಳಿ. ఆ వార్నింగ్ సైన్ ఇవ్వగానే అక్కడి నుంచి వాళ్ళకి అసలు వాళ్ళ ఒక క్షణంలో ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, సీసీ కెమెరాని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు వాళ్ళకి అర్థం కావట్లా. ఒక్కసారిగా వాళ్ళు షాక్కు గురయ్యారు. ఎందుకంటే మీరు ఆ నది మీద ఉన్నారు, మీరు అలర్ట్ గా ఉండండి, అక్కడ ఉధృతంగా. ಪ್ರವಾಸಿಗರೇ ಇಲ್ಲಿ ಗಮನಿಸಿ, చూడండి ನೀವು ಗೋಕರ್ಣದ ಗಂಗಾವಳಿ ನದಿ ಸೇತುವೆ ಮೇಲೆ ನಿಂತಿದ್ದು ನದಿ ರಭಸವಾಗಿ ಹರಿಯುತ್ತಿದ್ದು ಅಪಾಯಕಾರಿಯಾಗಿದೆ. ನಿಮ್ಮ ಮಗುವನ್ನ ದಯವಿಟ್ಟು ಸುರಕ್ಷಿತವಾಗಿಟ್ಟುಕೊಳ್ಳಿ. మీరు ప్రమాదంలో ఉన్నారు, మీ పిల్లాన్ని మీ పాపని జాగ్రత్తగా ఉంచుకోండి అని చెప్పి సైరన్ అలారం ఇవ్వగానే ఆమె సీసీ కెమెరా చూసి ఎవరు మాట్లాడారో అర్థం కానటువంటి పరిస్థితిలో ఒక్కసారిగా అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు కార్లెక్కి. ఎమ్మటే ఒక్కసారిగా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. అంటే మనము లేకపోయినా అక్కడ మానిటరింగ్ చేస్తూ సీసీ కెమెరాల ద్వారా అలర్ట్ చేస్తూ వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నటువంటి విధానం ఖచ్చితంగా ఇది ప్రమాదాలు అరికట్టడానికి కాదు, చాలా వరకు బీచెస్లో కానీ లేకుంటే ఇతరత్ర చాలా ఏరియాస్లో ఈ టెక్నాలజీని మనం యూజ్ చేసుకొని అనేక సందర్భాల్లో మనం దీన్ని వాడుకోవచ్చు. అంటే అక్కడి నుంచి మనకు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కానీ టూరిస్టులకు కానీ వార్నింగ్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా వరకు ఎక్కువ పబ్లిక్ గ్యాదరింగ్స్లో కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు. అంటే తొక్కిస్తాట్లు జరిగే సందర్భాల్లో కానీ ఎక్కువ క్రౌడ్ గ్యాదరింగ్స్లో కానీ ఇట్లా చాలా వరకు మనం ఆ సీసీ కెమెరాను కూడా వాళ్ళు ఆపరేట్ చేస్తారు. జూము, క్లోజు, వైడ్ వాళ్ళు ఇదంతా కూడా మానిటరింగ్ జరుగుతుంది క్లియర్ కట్గా. సో ఇప్పుడు ఇదే ఘటనే కొంత చాలా సీరియస్గా సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతుంది. దీని మీదే ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ కార్వర్ ఆయన ఈ వీడియోని చాలా అప్రిషియేట్ చేసి ఆ సిబ్బందిని అప్రిషియేట్ చేసి వాళ్ళ లైఫ్ సేవ్ చేసినటువంటి వ్యవహారాన్ని కర్ణాటక సీఎంకి అట్లాగే డీజీ పరమేశ్వర్కి అట్లాగే మంత్రులకి అందరికీ కూడా కొంత ట్యాగ్ చేసి డీజీపీ కర్ణాటకకి వాళ్ళందరికీ కర్ణాటక పోలీసులకు షబాష్ చేసి గోకర్ణకు సంబంధించినటువంటి పోలీసుల యొక్క ఒక చిత్తశుద్ధిని వాళ్ళు చేసినటువంటి ఒక గొప్ప పనిని ప్రాణాలు కాపాడినటువంటి విధానాన్ని ఈ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ని ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో చాలా రాష్ట్రాల్లో కూడా చాలా వరకు కొంత ఇండల్జ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇక్కడ క్లియర్గా వాళ్ళందరికీ కూడా శబాష్ రాసి దాన్ని పోలీసులు ఏం చేశారు, ఎలా చేశారు, ఏంటనేది ఆయన డే టు టైమింగ్లతో సహా మధ్యాహ్నం 1:20 జరిగినటువంటి ఘటనను 1వ తారీఖు జరిగినటువంటి ఘటనని ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఈ వీడియో వైరల్గా మారుతోంది. అందరూ దీని గురించి డిస్కస్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో పోలీసులు ఈ టెక్నాలజీని వాడి భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృష్టించవచ్చు, చాలా మందిని అలర్ట్ చేసి ప్రమాదాలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టవచ్చు. సో మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత చిన్న వీడియో అని అనుకోవచ్చు, కానీ చాలా వాల్యుబుల్గా ఇది చాలామంది లైఫ్ సేవ్స్ చేసేలాగా ఖచ్చితంగా కనిపిస్తూ ఈ టెక్నాలజీని ఖచ్చితంగా అందరూ ఇంప్లిమెంట్ చేసుకోవాలని మనం భావిద్దాం. ఖచ్చితంగా ఈ సక్సెస్ఫుల్గా లైఫ్స్ని ఒక లైఫ్ సేవియర్లో భాగంగా ఈ టెక్నాలజీ యూజ్ అవుతుందని మనం అనుకుందాం. సో మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.